ఈ జాతకులు అత్యంత అదృష్టమైన జాతకులు. ఈ జాతకులు జీవితంలో వీళ్ళకి లోటు ఉండదు. ఈ జాతకులకి జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా అవి దాటి ఉన్నత శిఖరాలకి వెళ్తారు. ఈ జాతకులు నార్మల్ పర్సన్స్ కాదు, వీళ్ళకు ఒక యోగం కలుగుతుంది అని ఎప్పుడు చెప్పగలము. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక, ఈ జాతకులు అత్యంత అదృష్టమైన జాతకులు. ఈ జాతకులు జీవితంలో వీళ్ళకి లోటు ఉండదు. ఈ జాతకులకి జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా అవి దాటి ఉన్నత శిఖరాలకి వెళ్తారు. ఈ జాతకులు నార్మల్ పర్సన్స్ కాదు, వీళ్ళకు ఒక యోగం కలుగుతుంది అని ఎప్పుడు చెప్పగలము. మరి ప్రతి ఒక్కరు కూడా కింద స్థాయి నుంచి వెళ్తేనే కదండి అక్కడికి వెళ్తారు. ఇప్పుడు మనము ఇది నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే మీకు అర్థమవుతుందని. ప్రతిసారి వాళ్ళనే తీసుకొస్తున్నాను అనుకోవద్దు. ఒక సెలబ్రిటీస్ని తీసుకుందాం. వాళ్ళ కుటుంబంలో తర్వాత పుట్టిన వాళ్ళకి కాదు, ఆ బీజం ఎక్కడ పడింది, విత్తనం ఎక్కడ పడింది, ఒక వ్యక్తి ముందు అక్కడికి వెళ్ళి పలుకుబడి తెచ్చుకున్నాక కదా వాళ్ళ పిల్లలు ఎదుగుతారు. ముందు ఈ వ్యక్తే మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్. మరి ఈ వ్యక్తి కింద స్థాయి నుంచి ఒడిదుడుకులు పడి అక్కడికి వచ్చుంటారు కదా. ఎలాగా అలాంటి జాతకులు ఎలా అని చెప్తాం మన జాతకంలో? ఖచ్చితంగా ఒక స్టార్ అవుతామని ఎప్పుడు చెప్తాం, ఖచ్చితంగా ఒక సెలబ్రిటీ అవుతామని ఎప్పుడు చెప్తాం. ఇప్పుడు క్రికెట్ 11 మంది ఆడతారండి, కానీ మన భారతదేశంలో ఎంతమంది క్రికెట్ ప్లేయర్స్ వెయిట్ చేస్తున్నారు అవకాశాల కోసం. ఎన్ని వేల మంది క్రికెటర్స్ ఉన్నారు, ఎన్ని వందల మంది క్రికెటర్స్ ఉన్నారు. ఇప్పుడంటే మనకి డిఫరెంట్ మ్యాచెస్ వచ్చేసి చాలామందికి అవకాశాలు వచ్చాయి. బిడ్డింగ్లో కొనుక్కోవడం వాళ్ళని ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక్క క్రికెట్ టీము మామూలుగానే క్రికెట్ దేశవారీగా ఆడాలంటే 11 మందే, కానీ వాళ్ళని 18 మంది సెలెక్ట్ చేసుకుంటారు, లేదా 20 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ 20 మందే, అందులోనే 11 మందే గ్రౌండ్లో ఉంటారు, మిగతా అందరూ కూడా అక్కడ వెనకాల కూర్చోవడమే. మరి ఇప్పుడు కొన్ని మ్యాచ్లు డిఫరెంట్ మ్యాచ్లు వచ్చి అదృష్టం కలుగుతుందిగా. చాలా కొత్త వాళ్ళు బిడ్డింగ్లో కొనుక్కోవడం, వాళ్ళకి ప్లేస్ రావడం, వాళ్ళు అక్కడి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడం, ప్రూవ్ చేసుకోవడం. అక్కడ ఉన్న కింద నుంచి ఈ జాతకుడు ఖచ్చితంగా ఒక ఉన్నత స్థాయికి వెళ్తాడు అని ఎలా చెప్పచ్చు? చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది, చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అంటే కనుక ఎప్పుడూ కూడా చంద్రుడి నుంచి చూడాలి. చంద్రుడి నుంచి చూడాలి. మనం చూడండి, గోచారం చంద్రుడి నుంచి చూస్తూ ఉంటాం, గోచారము చంద్రుడి నుంచి చూస్తాం. కానీ కొన్ని గ్రహాల స్థితిగతులు చంద్రుడి నుంచి చూడాలి. గ్రహచారం అన్నది లగ్నాత్తు, గోచారం అన్నది చంద్రాత్తు. కొన్ని జాతకాలు మనం చెక్ చేస్తున్నప్పుడు చంద్రాత్తు వాళ్ళు పుట్టేసి ఉంటారు కదా, వాళ్ళది ఏ లగ్నంలో పుట్టారు ఏంటి అయిపోయింది, చంద్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకుంటాము. చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది వాళ్ళ రాశి, ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం ఆ జన్మించిన నక్షత్రం. ఇప్పుడు ఆ చంద్రుడి నుంచి మీ జాతక చక్రంలో కనుక ఎవరికైనా సరే చంద్రుడి నుంచి అష్టమ స్థానంలో కానీ, చంద్రుడి నుంచి అష్టమ స్థానంలో కానీ, చంద్రుడి నుంచి షష్టమ స్థానంలో కానీ, చంద్రుడి నుంచి వ్యయస్థానంలో కానీ, చంద్రుడి నుంచి షష్టమంలో, చంద్రుడి నుంచి అష్టమంలో, చంద్రుడి నుంచి వ్యయంలో ఎవరికైతే రాహు ఉండడం జరుగుతుందో వాళ్ళు ఇలాంటి మిరాకిల్స్ సృష్టించడానికే జన్మిస్తారు లోకంలో. వాళ్ళు సింపుల్గా వాళ్ళ జీవనాధారం ఏదో గడిపేయడానికి కాదు, రాహు ఉండాలి. ఒక మ్యానిపులేటివ్ మిస్టీరియస్ ప్లానెట్ అది. విపరీతమైన అదృష్టము, హోదా, ఇవన్నీ కూడా జాతకుడు కలిగి తీరుతాయి. ఇది ఫస్ట్ పాయింట్, ఫస్ట్ స్టెప్. మీ చంద్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోండి. ఆ చంద్రుడి నుంచి అష్టమంలో కానీ, అంటే ముందు షష్టమ స్థానం, చంద్రుడి నుంచి 6వ ఇంట్లో కానీ, చంద్రుడి నుంచి 8వ ఇంట్లో కానీ, చంద్రుడి నుంచి 12వ ఇంట్లో కానీ రాహు ఉండాలి.
వీళ్ళు వీళ్ళని మనం అదృష్టవంతులుగా చెప్తాము. అంటే వీళ్ళు ఎలా అంటే ఒక చిన్న స్థాయి నుంచి ఒక సెలబ్రిటీ స్టేటస్కి ఎదుగుతారు. ఇందాక మనం చెప్పుకున్నాంగా. దాని తర్వాత వాళ్ళ పిల్లలు ఎదుగుతారా ఎదగరు, వాళ్ళ పిల్లలు ఇంకా గోల్డెన్ స్పూన్స్ అవుతారు, వాళ్ళంతా వేరే విషయం. వీళ్ళు గోల్డెన్ స్పూన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎలాంటి చిన్న స్థాయి పూరు గుడిసెలో ఉన్నా సరే అక్కడి నుంచి ఒక బంగ్లాలోకి వెళ్ళిపోతారు. ఎంతోమంది ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు మంచి మంచి ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారండి. యూట్యూబ్లో చూస్తూ ఉంటాం మనం. మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ తోటి ఒక మంచి లగ్జరీ విల్లాస్ కట్టుకుని, రాహు అదే చూపిస్తాడు, లగ్జరీ విల్లాస్ ఇవన్నీ కట్టుకుని మంచి జాబు ఒక కంపెనీ పెట్టుకొని ఇవన్నీ కూడా జరుగుతుంది కొంతమందికి. ఎలా అంటే ఇలా ఉన్న వాళ్ళకి అర్థమైందా. ఇప్పుడు చంద్రుడి నుంచి, చంద్రుడు కారక స్థానం ఏంటి? చతుర్థ స్థానం. అది అందరికీ తెలిసిందే. చంద్రుడి నుంచి చతుర్థ స్థానంలో రాహు ఉన్నా సరే వాళ్ళు అంతే అదృష్టాన్ని కలిగి జన్మిస్తారు. వీళ్ళు మంచి హోదాకి, మంచి స్థాయికి వెళ్తారు అని చెప్పచ్చు. పూర గుడిసెలో ఉన్నా సరే, ఇందాక నేను చెప్పాను చూసారా, ఒక బంగ్లా, ఒక విల్లాకి వెళ్ళే స్థాయికి ఈ జాతకుడు ఎదుగుతారు. ఒక గోల్డెన్ స్పూన్ అవుతారు వీళ్ళు. పుట్టుకతోటే అందరూ గోల్డెన్ స్పూన్స్ అవరు కదా. కొంతమంది సెలబ్రిటీస్ పుట్టిన పిల్లలు వాళ్ళు గోల్డెన్ స్పూన్లు అవుతారు. అంటే వాళ్ళ ప్రారంభ కర్మ వదిలిపోయి ముందు జన్మలో ఈ జన్మలో అదృష్టం కలిగింది కాబట్టి వాళ్ళ కడుపును పుట్టారు వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన జాతకులు రాసేసుకోవచ్చు, మీరు క్లియర్గా రాసుకోండి. పూర గుడిసెలో ఉన్నా సరే గోల్డెన్ స్పూన్ అయ్యే అవకాశాలు ఈ జాతకులకు ఉంటాయి. చంద్రుడి నుంచి షష్టమాష్టమ వ్యయ స్థానాల్లో, చంద్రుడి నుంచి చతుర్థ స్థానంలో రాహు ఉన్నప్పుడు వీళ్ళు ఒకళ్ళ కింద పనిచేయరండి. వీళ్ళ కిందే 10 మంది పనిచేసి ఇలా చేసుకుంటారు ఈ జాతకులు. ఆ స్థాయికి వెళ్తారు. ఇప్పుడు చాలామంది, ఎన్ని కోట్ల మంది ఉన్నారు జనాభా, కొంతమంది ఒకళ్ళ కింద పనిచేస్తూ ఉండాల్సిందే. ఒక కంపెనీ పెడితే కంపెనీలో ఒక ఎంప్లాయీ కింద పనిచేస్తూ ఉంటారు, తప్పదు వాళ్ళకి. వీళ్ళు ఒక కంపెనీ పెట్టి 10 మందికి ఉపాధి కల్పించి 10 మందిని వీళ్ళ కింద పని చేయించుకుంటారు తప్పితే వీళ్ళు ఒకళ్ళ కింద పని చేసే ప్రసక్తే ఉండదు. వీళ్ళకి అది నచ్చదు. లేదా సొంతంగా వ్యాపారం చేసుకోవడం కానీ, దాని నుంచి కోట్లు సంపాదించడం కానీ. ఇప్పుడు కంపెనీ పెట్టడం కూడా వ్యాపారమే కదా. అందులో ఉద్యోగం చేసేవాడికి అది ఉద్యోగం, కానీ వీళ్ళకి అది వ్యాపారమేగా మరి. ఇలా అన్నమాట. ముఖ్యంగా ఇక్కడ చంద్రుడు ఏ నక్షత్రాల్లో ఉన్నాడో కూడా చూసుకోవాలండి. చంద్రుడు నక్షత్రాలు కూడా చాలా చాలా ముఖ్యం. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నప్పుడు, చంద్రుడి నుంచి అష్టమ వ్యయ స్థానాల్లో రాహు ఉన్నాడు, లేదా చంద్రుడి నుంచి చతుర్థంలో రాహు ఉన్నప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఇవి కూడా చాలా చాలా ముఖ్యము. అది స్టడీ చేసి చెప్పాలి. వెంటనే టక్మని ఇలా ఉంది కదా అని మీరు చెక్ చేసేసుకోకూడదు. కానీ మీకు తెలిసిపోతుంది. మీకు యోగం ఉంది అంటే కనుక తెలిసిపోతుంది. మంచిది, చాలా మంచిది. ఇది ఇక్కడ ముఖ్యంగా ఏమవుతుంది అంటే అండి, చంద్రుడి నుంచి తీసుకుంటున్నాం కదా. ఇక్కడ మనము ఏం తీసుకున్నాము? చంద్రుడి నుంచే ఉదాహరణకి చతుర్థ స్థానమే తీసుకున్నాం. ఏమైంది? చతుర్థ స్థానం ఏం సూచిస్తుంది? ఒక ఫాలోయింగ్, మాస్ ఫాలోయింగ్ని సూచిస్తుంది, లేదా ఒక ఫాలోయింగ్ని సూచిస్తుంది, ఒక గుర్తింపుని సూచిస్తుంది. పైగా చంద్రుడు కారక స్థానం అయింది. చంద్రుడి నుంచి అయినా సరే, లగ్నాతో తీసుకుంటాము, చంద్రుడి నుంచి అయినా సరే ఆ కారక స్థానంలో రాహు అన్నాను కదా. రాహు ఛాయాగ్రహం కదా, ఒక మ్యానిపులేటివ్ ప్లానెట్ అన్నాను కదా. వక్రించి ఉన్నాడు కదా ఆయన, వక్రించే ఉంటారు ఎప్పుడు కూడా. రాహు వక్రించి ఉన్న గ్రహం కదా. ఎలా ఉంటుందంటే తీవ్రంగా ఇచ్చేస్తుంది ఏమి ఇచ్చినా. ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి సక్సెస్ ఉంటే హై సక్సెస్ ఇచ్చేస్తుంది. చంద్రుడి నక్షత్రం బాగాలేదు, ఆ గ్రహాల యొక్క డిగ్రీస్ అవి పొజిషన్ బాగాలేదు అనుకోండి, డిగ్రేడ్ చేసిన అంత డిగ్రేడ్ అయిపోతూ ఉంటారు వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఉన్నత స్థాయి నుంచి ఒక్కసారిగా పడిపోతారు. కానీ కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఎంత కింద పడినా అంత పైకి మళ్ళీ బ్యాక్ బౌన్స్ అవుతారు కొంతమంది. అది వీళ్ళే. వక్రించిన రాహు వక్రించే ఉంటాడు కాబట్టి ఆ గ్రహం ఉండడం చంద్రుడి నుంచి చతుర్థంలో, అందులో రాహు ఉండడం అనేది చాలా మంచిది. మిరాకిల్స్ సృష్టిస్తారండి జాతకులు కరెక్ట్గా చెప్పాలంటే. అష్టమ స్థానంలో ఉన్నా అంతే. అష్టమ స్థానంలో ఉంటే చెప్పక్కర్లా, అది మిస్టీరియస్ స్థానం కదా. చంద్రుడి నుంచి తీసుకున్నా సరే అంటే ఆకస్మికమైన యోగాలన్నీ కూడా కలిగేస్తాయి. అది అంత అద్భుతంగా ఉంటుంది. వ్యయ స్థానం కూడా అంతే.
నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చతుర్థం అష్టమం తీసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పిన షష్టమ వ్యయస్థానం ఇవన్నీ తీసుకోవచ్చు అదనమాట. ఇక ఎవరికైతే చంద్రుడి నుంచి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉన్నా సరే ఇబ్బందులు పడుతున్నారు, అప్పుడు నేను చెప్పానుగా చంద్రుడి పొజిషన్ చూసుకోవాలని అని చెప్పి, ఆ పొజిషన్ అది చూసుకోవాలి. కాబట్టి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే యథాశక్తిగా ప్రతి సోమవారము కూడా ఈశ్వరారాధన అన్నది చేస్తూ ఉండాలి. ప్రతిరోజు చేయడం చాలా మంచిది. ఈశ్వరుడే మెయిన్. అసలు ఈశ్వరుడు యొక్క పాదాలు పట్టుకున్న జాతకుడు ఎవరు కూడా జీవితంలో నష్టపోరు. ఇది రాసి పెట్టేసుకోవచ్చు మీరు. అంత పవర్, అంత శక్తి ఉంటుంది. అందుకే ఈశ్వరుడే మెయిన్ మనం బీజంగా చెప్తూ ఉంటాం. అసలు ఈశ్వరుడు లేనిదే అసలు జన్మే లేదు, లోకమే లేదు. అసలు మనం రకరకాల రూపాల్లో పూజిస్తూ ఉంటాం భగవంతుల్ని, అమ్మవారిని, భగవంతుని పూజిస్తూ ఉంటాం. కానీ మెయిన్ శక్తి ఎవరండి? ఈశ్వరుడు. అలాంటి ఈశ్వరుని పట్టుకోవాలి. ఇప్పుడు ఎలాగా అంటే కనుక ప్రతి సోమవారము కూడా ఇలాంటి జాతకులు గ్రహస్థులు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు 21 బిల్వపత్రాలు తీసుకోండి. ఈశ్వర దేవాలయానికి వెళ్ళండి. ఈశ్వరుడు ఆలయానికి వెళ్ళి 16 ప్రదక్షిణలు చేసి 21 బిల్వపత్రాలు శివలింగం మీద పెట్టించండి అక్కడ ఉన్న పురోహితులతోటి. లేదా మీరు పెట్టుకోవచ్చు, అంటే అక్కడ బయట లింగం ఉంటే అక్కడ మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకుని అక్కడే కూర్చుని ఇప్పుడు ప్రదక్షిణ చేస్తున్నప్పుడే బిల్వాష్టకాన్ని చదివేసుకోవాలి మీరు. అప్పుడు అక్కడే కూర్చుని లింగాష్టకాన్ని చదువుకోండి. మీ పని మీరు చేసేసుకోండి. ఇలా ప్రతి సోమవారము చెయ్యండి. ఎన్ని సోమవారాలు చెయ్యాలండి అంటే కనుక ఇలా 27 సోమవారాలు చెయ్యాలి. మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు, తర్వాత కూడా అలా చేస్తూ ఉండండి. మీ యొక్క గ్రహస్థితి మారుతుంది, మీకు మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.